హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో మిల్క్ పౌడర్ చేయడం చూపిస్తున్నాను. ఇది హెల్తీగా ఉంటుంది, ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బాదం పప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పొడి ముద్దగా వస్తుంది, అందుకని ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా అలాగే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పిస్తా పప్పు అన్నీ ఒకే కొలతల్లో తీసుకోవాలి. నేనైతే 3 రకాలు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంకా కావాలంటే మీరు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని 4 యాలకులు యాడ్ చేసి బాగా మెత్తని పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా పౌడర్ లాగా వచ్చిందో. దీనిని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి ప్రతిరోజు మనం పాలల్లో డ్రై ఫ్రూట్స్ను ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇదే విధంగా అందరూ పాలల్లో ప్రతిరోజు పిల్లలకి ఇవ్వండి. ఈ విధంగా పాలు బాయిల్ చేసుకొని ఒక గ్లాసులో తీసుకుని 1 స్పూను డ్రై ఫ్రూట్స్ పౌడరు, 1 స్పూన్ చక్కెర వేసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే ఎంతో ప్రోటీన్స్ వస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు పిల్లలకి అందరూ ఇవ్వండి, ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.